మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. దక్షిణ కాశీ నగరంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలం వెళ్లి ఆ దేవదేవుడి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి అరుణాచలం దర్శనం కోసం వస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అరుణాచలంలో దర్శనంతో పాటు గిరి ప్రదక్షిణలు పెరగడంతో భక్తుల తాకిడి కూడా పెరిగింది. ఈ క్రమంలోనే 2 ఏళ్ల క్రితం అఖిల భారత కరివెన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆద్య భవనంలో భక్తుల కోసం సేవలందిస్తున్న కరివెన సత్రం శాశ్వత భవనం కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించింది. అత్యాధునిక సౌకర్యాలతో పాటు నిత్యాన్నదానం చేసేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అరుణాచలం కరివెన సత్రం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 21వ తేదీన వాస్తు పూజలు హోమాలతో మొదలయ్యి 22వ తేదీ తెల్లవారుజామున ప్రారంభోత్సవం కానుంది. ఇక నిత్యం అరుణాచలం వెళ్లే బ్రాహ్మణులకు నిత్యాన్న భోజనంతో పాటు అత్యాధునిక వసతులతో గదులు కూడా అందుబాటులోకి వచ్చాయి. 2 ఏళ్ల కాలంలోనే పూర్తి నిర్మాణాలతో పాటు వసతులు కల్పించడంలో కరివెన సత్రం ట్రస్ట్ బోర్డు ఎంతో వ్యయ ప్రయాసలకు గురైంది. భక్తుల డిమాండ్తో పాటు దాతలు అందించిన సహకారంతో శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేశారు. అరుణాచలంలోని ప్రముఖ క్షేత్రంకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే అత్యాధునిక వసతులతో కరివెన బ్రాహ్మణ సత్రం నిర్మాణం చేసింది. పెరంబాకం రోడ్లోని సిఏఎస్ నగర్ లో ప్లాట్ నంబర్ 6లోని మొదటి వీధిలో ఈ సత్రం నిర్మాణం చేశారు. అటు రవాణా సౌకర్యాలతో పాటు దేవాలయానికి అతి చెరువులో నిర్మాణమైన సత్రం అందుబాటులోకి వచ్చింది. హర హర మహాదేవ, ఓ నమ శివాయ. అందరికీ నమస్కారం. 2 తెలుగు రాష్ట్రాల బ్రాహ్మణులందరికీ, బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ, దేశంలో ఉన్న అందరూ బ్రాహ్మణ మిత్రులందరికీ, అదేవిధంగా ప్రపంచంలో అంటే ఎన్ఆర్ఐ గ్రూప్ మనకు ఉంటుంది, కరివెన సత్రం ఎన్ఆర్ఐ గ్రూప్ ఉంది. అందులో ప్రపంచంలో చాలామంది బ్రాహ్మణులు మన కరివెన సత్రం సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరికీ ముందుగా నమస్కారం, ధన్యవాదాలు. ఓ నమ శివాయ, హర హర మహాదేవ. AB6 న్యూస్ ఛానల్ ద్వారా మీకు ఈరోజు అరుణాచలం గురించి కొన్ని విషయాలు చెప్పడానికి అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం వారి తరఫున నేను మీ ముందుకు వచ్చాను. ఈ నెల 22వ తారీఖున అరుణాచలంలో కొత్తగా మనం నిర్మించిన భవన నిర్మాణం ప్రారంభోత్సవానికి నోచుకుంది. చాలా త్వరగా, చాలా నాణ్యతలో హైదరాబాద్ కన్స్ట్రక్షన్ మనవాడు సుధాకర్ అనే ఇంజనీరు చాలా భక్తి శ్రద్ధలతో గొప్పగా త్వరగా కట్టుబడి చేసి మనకు అందించారు. ఇందులో 36 రూములు, స్టాఫ్కి ఒక సుమారు 42 రూముల దాకా వస్తున్నాయి. అది 2 స్టార్ హోటల్ లాగా ఉంటుంది. ఇదివరకే గ్రూపుల్లో చాలామందికి ఎలివేషన్ ఫొటోస్ పంపడం జరిగింది. మీరందరూ ఇప్పటికే గమనించే ఉంటారు. 22వ తారీఖు జరిగే ఈ ప్రారంభోత్సవానికి మీకు అందరికీ ఇదే మా ఆహ్వానం. దాని గురించి ఫొటోస్, వీడియోస్ కొన్ని మీకు అందరూ పంపించడం జరుగుతుంది. అందులో విశేషం ఏంటంటే అరుణాచలంలో చాలా ఎక్కువ రష్ ఉన్న ఈ మధ్య పుణ్యక్షేత్రం అరుణాచలం ఒకటి. చాలా తక్కువలో టైంలో కట్టడమే కాకుండా మనం కొన్నప్పుడు చాలా తక్కువ రేట్లో కొన్నాం. ఇప్పుడు 2 ఏళ్లలో దాని వాల్యూ 5 అయింది. అది చాలా గొప్ప విశేషం. మన కరివెన సత్రం పడిన అదృష్టం ఏంటంటే 5 ఏళ్లలో ఆల్మోస్ట్ 2 ఏళ్లలో
ఫైవ్ టైమ్స్ పెరిగింది వాల్యూ. అందుకని మనకు గొప్ప సంపదగా భావించవచ్చు అరుణాచల క్షేత్రంలో మన కర్మక్షేత్రాన్ని. చాలా బాగుంటుంది, అన్ని విధాల హంగులతో ఏర్పాటు చేసింది. కాబట్టి మీరందరూ దయచేసి మన్నించి ఈ ఆహ్వానం స్వీకరించి కర్మక్షేత్రం వారి ఆహ్వానం స్వీకరించి 21 పూజలు ఉంటాయి, వాస్తు హోమాలు ఉంటాయి. 22 ప్రారంభం. సో మీరందరూ వచ్చి అరుణాచలం వీక్షించి అన్నదానం కోసం కానీ రూములు కూడా ఇంకా డొనేషన్ కోసం కావాలంటే మీకు అందుబాటులో ఇంకా 15 రూముల దాకా ఉంటాయి. మీరందరూ అరుణాచలం రూమ్ డోనర్గా కావాలనుకుంటే ఒక దాత 8 lakhs వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇదివరకే 8 లక్షలు చెల్లించిన వారు ఇప్పటికే 15 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ 22వ తారీఖునే వాళ్ళ కోరుకున్న విధంగా రూమ్ మీద రూమ్ ప్లేట్స్ వేయడం జరుగుతుంది. వాళ్ళందరూ ఇంత సంతోషంగా ఆనందంగా. మన కర్మక్షేత్రం చరిత్రలో అరుణాచలంలో ఇంత గొప్ప బిల్డింగ్ మనం కట్టుకున్నందుకు భక్తులు దాతలు ఎంతో గొప్ప సహకారమైంది. మన కమిటీ వారు కూడా ఖచ్చితమైన నిర్ణయంతో ఖచ్చితమైన టైం స్లాట్లో కమిటీ వారి నిర్ణయం మేరకు బిల్డింగ్ కట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ వచ్చి వీక్షించి సహకరించి అన్నదానం గురించి కానీ రూముల గురించి కానీ సహకరిస్తారని మరి కోరుకుంటూ, నూతన భవనం దాదాపు 7.5 కోట్ల రూపాయలు వెచ్చించి అధునాతనంగా నిర్మించడం జరిగింది. ఇంతవరకు మనం ప్రస్తుతం బాడుగా ఒక బిల్డింగ్ తీసుకొని అందులో అన్నదానం కొద్ది రూములు మాత్రం పెట్టి నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనకు నూతన భవనం ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 22, 2026 తేదీన సుమారు ఉదయం ఆదివారం 3:30 ఈ తిరువన్నామలలో దాతల సహాయ సహకారాలతో నూతన భవనం నిర్మాణం పూర్తి అయిపోయింది. కాబట్టి అందరినీ కూడా ఆ రోజు రూము గది దాతలు, భూదాన దాతలు, అలాగే సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. దేశంలోని ప్రముఖ క్షేత్రాల్లో నిర్మాణాలు పూర్తి చేసుకుంటూ ప్రారంభోత్సవాలు జరుగుతున్న కరివెన నిత్యాన్నదాన సత్రం అరుణాచలంలో కూడా అందుబాటులోకి రావడం భక్తులకు బ్రాహ్మణులకు శుభవార్తే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బ్రాహ్మణులు కరివెన బ్రాహ్మణ సత్రంకు సహకరిస్తూ రాబోయే తరాలకు మరెన్నో సేవలు అందేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. పదార్థాలకే పవిత్రత చేకూర్చే మడికట్టు వంటలు. తొలి ముద్దకు ముందు మంత్రోచ్చారణలు. ప్రతినిత్యం పంచభక్ష పరవాణాలు. భోజనం కూడా ఇంటి భోజనంగా ఉంది, ఏం ఇబ్బంది లేకుండా ఉంది. వచ్చిన వాళ్ళు ఏ టైంకి వచ్చినా కూడా లేదు అనకుండా అన్నం పెట్టడం అనేటటువంటిది ఈ కరివెన వారి యొక్క ప్రాధాన్యత అన్నమాట. వంటల్లో కారం లేకుండా మమకారం పంచే కొత్త పరిచయాలు. సంప్రదాయ దుస్తులతో వడ్డించే భోజనాలు.
ఆత్మీయంగా కొసరి కొసరి వడ్డించే అమృత హస్తాలు. ఏ క్షేత్రం వెళ్ళినా పక్కా బ్రాహ్మణ భోజనాలు. కడుపు నిండా కరివెన బ్రాహ్మణ నిత్యాన్న ప్రసాదం. Special story on AB6 News. Coming soon.